మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ నివేదికను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు సమర్పించింది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ రిపోర్ట్ ఇచ్చారు. ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది. మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజురెడ్డి, ఇద్దరిపైన సిఫార్సులు అయితే చేశారు. ఆ సిఫార్సులో ఉన్న అంశం ఏమైనా బయటకు తెలుస్తోందా ఏంటి? అయితే క్రమశిక్షణ కమిటీ సీరియస్గా తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి వివరణతో మాత్రం సంతృప్తి చెందలేదు. ఎందుకు అంటే కొండా సురేఖ వివరణ ఇచ్చారు కానీ ఆ వివరణలో నాకు సంబంధం లేదని చెప్పారు. కానీ వాళ్ళ డాటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఎక్కడ కూడా ఖండించలేదు అనేది కూడా అసంతృప్తిని ఈ క్రమశిక్షణ కమిటీ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా చిన్నారెడ్డి కూడా పార్టీకి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని కూడా మెగారెడ్డి మీద ఆరోపణలు, ఇవన్నీ కూడా క్రమశిక్షణ రహిత చర్యల కిందకే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అనేది కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆ యొక్క నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మెయిల్ ద్వారా ఇన్ఛార్జ్ మీనాక్షి పార్టీలో చర్చ ఏం జరుగుతుంది? సో అధిష్టానానికి వెళ్ళబోతుంది, తర్వాత పీసీసీ చీఫ్ దగ్గరికి చేరింది. పార్టీలో అఫ్కోర్స్ బాహాటంగానే వినిపిస్తున్నారు కొండా సురేఖ విషయంలో. ఏ నిర్ణయం జరగవచ్చు అనేటువంటి చర్చ సాగుతోంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగ్గారెడ్డి క్లిస్టర్ అండ్ క్లియర్గా చెప్పారు, తప్పు చేస్తే ఎవరికైనా ఉపేక్షించేది ఉండదు. కాంగ్రెస్ పార్టీలో గతంలో సిఎల్పి లీడర్గా పనిచేసినటువంటి వెరీ టాప్ లీడర్ పీజేఆర్ పైనే చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కొండా సురేఖ దంపతుల కూతురు సుష్మిత మాట్లాడడాన్ని తప్పు పట్టారు. రాజకీయాల్లో ఉన్నటువంటి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆమెకు కాదు. రేవంత్ రెడ్డి పైన ఏమన్నా మాట్లాడితే కొండ సురేఖనో కొండ మురలో మాట్లాడవచ్చు, కానీ ఆమెకి ఏమాత్రము రైట్స్ లేవు. పైపెచ్చు ఆమె మాటలను కూడా ఎవరు ఖండించలేదు. ఖచ్చితంగా ఆమె మాట్లాడిన విధానం తప్పు. గతంలో పీజేఆర్ పైనే సస్పెన్షన్ వేశారు, ఇప్పుడు కూడా వేసే అవకాశాలే ఉంటాయనేది కూడా ఇండైరెక్ట్ గా అతని మాటలను. ఇది కొండా సురేఖ అంశం. చిన్నారెడ్డిది ఎలా మరి? అది కూడానా సేమ్ అదే పందాలోక? సుమతి, చిన్నారెడ్డిది కూడా సేమ్ వస్తుంది. ఎందుకు అంటే చిన్నారెడ్డి మెగారెడ్డి పైన ఆరోపణలు చేశాడు. మెగారెడ్డి డబ్బులు ఇచ్చి పార్టీకి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. మెగారెడ్డికి టికెట్ ఇచ్చారు, చిన్నారెడ్డికి టికెట్ ఇవ్వలేదు. కానీ చిన్నారెడ్డికి తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు పోస్ట్ ఇచ్చారు. అది క్యాబినెట్ ర్యాంకుతో కూడుకున్నటువంటి పోస్టు. ప్రజాభవన్ ఆయనకప్ప చెప్పారు, ప్రజావాణి కూడా ఆయన చూస్తున్నాడు. ఎవరైతే రాష్ట్రం నుంచి వచ్చి మాకు ఈ పనులు అవ్వట్లేదు అనేది ఫిర్యాదులు నేరుగా ఆయనకే ఇవ్వచ్చు, రిప్రజెంటేషన్లు. అంత పెద్ద వ్యవస్థను చెప్పినా కానీ ఆయన అసంతృప్తితోని ఇలాంటి కామెంట్స్ చేయడం తగదు అనేది కూడా పార్టీ భావిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఒకవైపు కొండా సురేఖ, మరోవైపు చిన్నారెడ్డి ఇచ్చినటువంటి వివరణతో సంతృప్తి చెందలేదు అనేది కూడా మనకు సమాచారం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా ఒకరు మంత్రి, ఒకరు క్యాబినెట్ ర్యాంక్ కాబట్టి ఏఐసీసీ నిర్ణయం తీసుకోవాలి. మరి ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. రాజేష్ అండ్ సుమతి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సో కాంగ్రెస్ లో మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి ఇష్యూ అండ్ కొండా సురేఖ ఇష్యూ. సో ఇద్దరి పైన, అటు చిన్నారెడ్డి పైన ఇటు కొండా సురేఖ పైన కొంత చర్యలు కొంత అగ్రెసివ్ దగ్గరికి వెళ్ళింది. ఏఐసీసీ చూడాలి మరి ఏం చేస్తుంది అన్నది. ఖచ్చితంగా పార్టీకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. Big TV without fear or favor.